అది పబ్లిక్ కి తెలియాలండి. కానీ మూవీ అయితే చాలా బాగుంది. సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ అందిస్తున్నారు ఈ మూవీ ద్వారా. మూవీ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి మీకు? ఇంటర్వెల్ అయితే హైలైట్ అండి. అసలు మేము ఇంటర్వెల్ తర్వాత అరే ఇంత మంచి మూవీని ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నారు జనాలు అనుకున్నాము. చాలా బాగుంది. ఇంటర్వెల్ అప్పుడు కానీ ఎంట్రీ అప్పుడు కానీ ఎక్సలెంట్. అసలు చాలా బాగా తీశారు. క్లైమాక్స్ సీన్స్ ఎలా అనిపించాక? క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్. రామ్ చరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. హైలైట్. తండ్రి పాత్రలు ఎలా అనిపించారు? తండ్రి పాత్రలో రంగస్థలం ని కొంచెం అంటే అక్కడ కూడా మనం చూడొచ్చు. నత్తి క్యారెక్టర్ చేశారు కదా, మేబీ ఆయనకి అది బాగా అంటే ఆల్రెడీ తెలిసిన క్యారెక్టర్ కాబట్టి ఇంకా బాగా చేయగలిగారు. చాలా ఎమోషనల్ గా మేము టచ్ అయ్యాము. అంటే ఓవరాల్ గా చాలా బాగుంది మూవీ. ఓకే, సినిమా తండ్రి క్యారెక్టర్ బాగుందా లేకుంటే కొడుకు క్యారెక్టర్ బాగుందా? కొడుకు చాలా బాగుంది. అంటే ఇప్పుడు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా కొడుకు క్యారెక్టర్ బాగుంది. అండ్ అప్పటిది కూడా ఫాదర్ క్యారెక్టర్ కూడా లైక్ మన పేరెంట్స్, మన ఓల్డ్ జనరేషన్స్ వాళ్ళు ఎలా ఉంటారో అంటే సొసైటీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, అవినీతి వైపు వెళ్ళొద్దు, ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేయాలి యాక్చువల్ గా యూత్ కానీ సొసైటీ. చాలా మంది లేదు రొటీన్ అయితే ఏం లేదు, బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు వచ్చే సినిమాలు పాన్ పరాగ్ సినిమాలు, ఎర్రచందనం దొంగలు, ఐటమ్ సినిమాలకు, రొమాన్స్ సినిమాలకు బాగా ఇష్టపడుతున్నారు పబ్లిక్. కానీ ఈ సినిమాకి ఎందుకు ఓకే చేయట్లేదు? కంటెంట్ వచ్చేసింది చాలేదు ఏదో